ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్కి ఉపయోగపడే కోకోనట్ రైస్ని 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అందుకు ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని కట్ చేసిన లేదా తురిమిన పచ్చి కొబ్బరిని ఒక కప్పు తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కానీ గీని కానీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అది కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం బిర్యానీ దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. బిర్యానీ దినుసులు పూర్తిగా ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. అందులోనే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని, 2 టేబుల్ స్పూన్ల శనక్కాయ పప్పుల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని, ఒక పెద్ద ఆనియన్ని యాడ్ చేసి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఈ కోకోనట్ రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, బాగా వేగింది కదా. ఇలా వేగిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్నప్పుడు అడుగు పడుతుందండి. అడుగు పట్టకుండా ఉండాలంటే మంటని సిమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఇది ఈ విధంగా 2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత మనము 2 గ్లాసుల బియ్యాన్ని అయితే నేను కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆ బియ్యాన్ని వాటర్ లేకుండా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగా బియ్యాన్ని ఇందులో మసాలాలోకి యాడ్ చేసుకోవడం వల్ల రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా యాడ్ చేసుకుని బాగా కలుపుతూ 2 నిమిషాలు హై ఫ్లేమ్లో అయినా సరే బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి సరిపడా 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఇందులోకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ 2 గ్లాసులకి 2 స్పూన్ల సాల్ట్ని యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనము కుక్కర్కి మూతని పెట్టైనా ఉడికించుకోవచ్చు, లేదా విజిల్స్ అయినా పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు. ఒకవేళ మనము కుక్కర్లో ఉడికించుకున్నట్లయితే కొత్తిమీరని, పుదీనాని ముందే యాడ్ చేసుకోవాలి. నేనైతే మూత పెట్టి ఉడికించాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కొత్తిమీరని, పుదీనాని యాడ్ చేసుకొని 1-2 సార్లు కలిపి మీడియం ఫ్లేమ్లో రైస్ని ఉడికించాలి. అంతేనండి, కోకోనట్ రైస్ ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఈ పచ్చి కొబ్బరి తినడం వల్ల పిల్లలకి చాలా మంచిది, మనకు కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. అదే కాకుండా బ్రెయిన్ ఫంక్షన్ని మెరుగుపరిచి మెమరీ పవర్ కూడా పెంచుతుంది. ఈ కొబ్బరిని తినడం వల్ల డైట్గా కూడా మంచిది, డైజెషన్ బాగా అవుతుంది. నా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.